ఆ పిల్లి మనకి ఇంట్లో వచ్చేటప్పుడు ఒక భాషలో మాట్లాడుతుంది. అది జాతీయ భాష అయినటువంటి హిందీలో మాట్లాడుతుంది. అది వచ్చేటప్పుడు అంటుంది అన్నమాట, మనం పర్మిషన్ తీసుకొని వస్తుంది. మై ఆవు మై ఆవు నేను రావచ్చా అని అలా పర్మిషన్ తీసుకొని వస్తుంది. అంటే హిందీలో మాట్లాడుతుంది. అలాగే ఇంట్లోకి వచ్చినాక అది తన పని చేసుకుపోతుంది. మన దొంగ పిల్లి అని చెప్పి మనం అడుగుతాం. అయితే ఒక ఇంట్లోకి అందరు కుక్కలు పెంచుకుంటుంటారు. అయితే ఆ కుక్కలు కూడా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ముందు అడుగుతూ ఉంటాయి అన్నమాట. అది ఒక కుక్క బాగా ఇంటి ముందు కూర్చొని ఉంటుంది, పడుకొని ఉంటుంది. వ్యక్తి మెల్లగా ఆ గేట్ను అలా శబ్దం చేయగానే అక్కడ కూర్చున్నటువంటి ఆ కుక్క అడుగుతుంది. ఓ మెల్లగా ఉంటుంది. అది చిన్నగా శబ్దం చేయగానే అది ఓ అంటుంది. అది ఎవరు లేదని చెప్పి గేట్ ఇంకా కొద్ది గట్టిగా తోసేసరికి ఓ అని ఎవరు అని ఎవరు అని ఇంగ్లీష్లో అడుగుతుంది అనమాట. అయితే ఒక బజార్లో ఒక గాడిద నిలబడి ఉంది. మామూలు చెప్తుంటారు, గాడిదకు వెనుక అధికారికి ముందు నిలబడద్దు అంటారు. అయితే ఈ విషయంగా తెలియనటువంటి ఒక అమాయకపు కుక్క పిల్ల గాడిద వెనక పోయి నిలబడింది. ఇదేంటి నాయన నిలబడింది అని చెప్పి కడేమని తగ్గింది. అనగానే ఆ అమాయక కుక్క పిల్ల గాడిదని అడుగుతుంది, వై 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 నన్ను ఎందుకు అన్నావు వై అని. అది చాలా మటుకు ఈ పక్షులను కూడా జంతువు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. అయితే బాతులు ఉంటాయి, మనకు చూసుంటాం. బాతులు లావుగా ఉండి పొట్టి ఉంటాయి. అవి వెళ్ళేటప్పుడు చాలా ఒకదాని వెనుక వెళ్తూ ఉంటాయి. గ్రామాల్లో చూసి ఉంటారు కొంతమంది. అయితే ఈ బాతులు వెళ్ళేటప్పుడు ముందు ఉన్నటువంటి బాతు వెనక ఉన్న బాతుకు చెప్తుంది అనమాట. ఏమంటారంటే క్విక్ 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 క్విక్గా రండి, మనం చాలా దూరం వెళ్ళాలి అని చెప్పి క్విక్ 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 అని అంటుంటారు. అదేవిధంగా ఊళ్ళల్లో కోళ్ళను పెంచే వాళ్ళు అలవాటు ఉంటుంది. అంటే కోళ్ళను పెంచే వాళ్ళకి ఇది బాగా తెలుసుంటుంది, మీకు ఇంకా బాగా తెలుస్తుంది. అయితే కోడి పుంజు అరుపు అందరికి తెలుసు. అంటే కోడి పెట్ట అరుపులో కూడా తేడాలు ఉంటాయి. అంటే అది సందర్భాన్ని బట్టి, అంటే గుడ్డు పెట్టక ముందు ఒక విధంగా ఉంటుంది, గుడ్డు పెట్టిన తర్వాత ఒక విధమైనటువంటి సౌండ్ వస్తుంది. ఎట్లా అంటే గుడ్డు పెట్టే ముందు అది ఒక స్థలాన్ని వెతుకుంటుంది, గుడ్డు ఎక్కడ పెట్టాలి. ఆ స్థలాన్ని వెతుకునే ముందు ఆ ఇంటి యజమాని అడుగుతుంది, హిందీలో అడుగుతుంది, కా 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 అంటే ఎక్కడ 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 గుడ్డు పెట్టాలని అడుగుతుంది. సరానికి ఇంకా వీళ్ళు ఏం చెప్పారో అదే వెతుక్కుంటుంది, ఒక చోట గుడ్డు పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత పోయేటప్పుడు మళ్ళీ యజమానికి చెప్పిపోతుంది. అప్పుడు సౌండ్లో డిఫరెన్స్ ఉంటుంది. పకాకో 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 పకావు ఖావ్, గుడ్డు పెట్టాను వండండి తినండి. ఇలా పక్షుల అరుపుల్ని మనం భాషలోకి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి.